ఇది నర్కూర్ సెంటర్లో ఉండేటువంటి లేడీస్ టైలరింగ్ షాప్. ఇది లేడీస్ టైలరింగ్ షాప్లో వచ్చేసి మొత్తం ఒక బొటెక్ మాదిరి జరుగుతుంది. ఈ బొటెక్లో వచ్చి ఓన్లీ లేడీస్ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. మొత్తం ఇక్కడ అన్ని స్టిచ్చింగ్ జరుగుతుంది, మెటీరియల్ కూడా ఇస్తారు. ఇది దగ్గర ఒక 15 సంవత్సరాలుగా, నాకు తెలిసి 15 సంవత్సరాలుగా రన్ అవుతూ ఉంది. దీంట్లో బాగా జరుగుతుంది. ఇక్కడ వర్క్ చేసే అమ్మాయిలు కూడా జార్కాడు, తర్వాత ఈ టౌన్లో నుంచి చుట్టుపక్కల విలేజ్లో పిల్లలు కూడా బాగా చక్కగా నేర్చుకుని వీళ్ళే మళ్ళీ ఇంట్లో చక్కగా వాళ్ళ పిల్లల కోసంగా, అంటే మాకు ఇది స్వయం ఉపాధి ప్లస్ ఉపాధి మాత్రమే కాదండి, ఇది మా పిల్లలకు కూడా మాకు ఉపయోగపడుతుంది, మా పిల్లలకు మేము కుట్టుకోగలుగుతున్నామని హ్యాపీగా చెప్తున్నారు. ఇట్లా వీళ్ళు బాగా చక్కగా పనిచేసుకుని ఈ ఒక యూనిటీగా ఏదో ఒక టైంలో ఉన్న తక్కువ మిషన్లతోనే ఎక్కువసేపు పిల్లలందరూ, ఇంకా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ అయితే, వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది రాలేదు. ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి కొంతమంది లీవులు కూడా తీసుకున్నారు. ఇట్లా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తినడము అన్నీ ఇక్కడే, మొత్తం అన్నీ ఇక్కడ చేసుకుంటూ ఇక్కడే ఉంటారు. వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. చాలా బిజీ షెడ్యూల్ అండి. ఇక్కడ చక్కగా చేసుకుంటారు. ఇక్కడ లేడీ మన నిజం చెప్పాలంటే రాధమ్మ అలియాస్ ఉమా ఈమె పేరు. తనేమో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అండి మీరు ఇక్కడ ఇది పెట్టుండేది? 13 years. అదే నేను చెప్పాను కదండి, నాకు తెలిసే 15 సంవత్సరాలుగా తను ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇట్లా కోచ్, తను టైలరింగ్ కోచ్ ప్లస్ నిజం చెప్పాలంటే తను చాలా విలేజ్లో నుంచి వచ్చిన ఆమె. కండ్రిగా అనేది ఇక్కడున్న పక్క ఊరు. ఆ కండ్రిగా అనేది చాలా చిన్న ఊరు. ఆ ఊర్లో నుంచి వచ్చి ఇంత పెద్ద ఇది నడుపుతున్నారు 15 సంవత్సరాల కంటే. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఈ గొప్ప విషయాన్ని మనం నిజంగా చాలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయం ఇది. తర్వాత పిల్లలు అయితే మాత్రం ఒక 19 నుంచి 25 పిల్లల మధ్య వరకు ఉంటారు. ప్రతి మంత్ అనేది కాదు, ఇది వచ్చి నేర్చుకుని వెళ్తూ ఉంటారు. 2 months 3 months ఒక కోర్స్ లాగా వాళ్ళకి చక్కగా నేర్పిస్తారు. అంటే అర్థమయ్యేటట్లు చెప్పి వాళ్ళకి నోట్స్ ఇవ్వడము ప్లస్ అన్ని టీచింగ్ ఇవ్వడము. కోచ్ బాగా పనిచేస్తారండి, నిజంగా గుడ్ కోచ్ తను. అదే మాదిరి ఇది ఒక్కటే కాదండి, తను హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే దాంట్లో కూడా ఒక ఇది తయారు చేస్తూ ఉన్నారు. ఏమండి మీరు ఒక హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అని ఒక ఫుడ్ ఒకటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా చేస్తున్నారు కదండి, అది ఆ ఫుడ్ కూడా మీరు తీసుకున్నారా ఫస్ట్? నేను స్టార్ట్ చేసి 2.5 years అట్లాగని నాకు హెల్త్ బాగుంది, దానిలో హ్యాపీనెస్ కూడా ఉంది. ఓకే, కాబట్టి కొంతమందికి నేను హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్తో ట్రై చేస్తా ఉన్నాను. ఓకే గుడ్. తను ఈ ఒక్క టైలరింగ్ మాత్రమే కాదండి, తను చదువుకున్నది చాలా తక్కువ చదువుకున్నా కానీ, అంటే 10th వరకే చదువుకున్నారు. మామూలుగా డిగ్రీలు ఎంబీఏలు తర్వాత డాక్టర్ చదివే వాళ్ళు కూడా చాలా మొత్తం కూడా న్యూట్రిషన్లోకి వెళ్తూ ఉన్నారట ఇప్పుడు. అయితే అంటే మేడం మీరు యోగా కదా, మీరేంది న్యూట్రిషన్ అని అనుకోవద్దు. అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ మంచి కోచ్, నాకు బాగా నచ్చారు తను. అందువల్ల నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. ఈ వీడియోలో ఏంటంటే తనకున్న టైంలోని, అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి అంతా లేచేసి తన ఇంటి పనులు చేసుకుని చక్కగా ఇట్లా వచ్చేసి 8:30కి అంతా కూడా న్యూట్రిషన్ ఫుడ్కి వెళ్తారు. అక్కడ ఫుడ్ తీసుకుని అవన్నీ చేసుకుని మళ్ళీ 9:30 10కి అంతా ఇక్కడ ఈ కోచ్ దగ్గరకు వస్తారు. ఇక్కడ కోచింగ్కి, ఈ కోచింగ్ సెంటర్లో తను మొత్తం చూసుకుని ఈవినింగ్ 6:30 7 వరకు కూడా స్పెండ్ చేస్తారు. నిజంగా తను అంత ఎనర్జెటిక్గా ఉందంటే కారణం కొంత హెల్తీ ఫుడ్ కావచ్చు, లేదంటే తను ఏదో తనకున్న హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం అయితే మంచిగా అప్రిషియేట్ చేయాల్సిందేనండి ఈ విషయాన్ని. అయితే మాత్రం అందరూ చక్కగా ఇట్లా నేర్చుకుని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అనే ఒక స్కీమ్ తనకి మంచి సపోర్టివ్గా ఉండాలని మనం కోరుకుందాము. అట్లే మంచిగా ఇట్లా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా పిల్లలు ఉన్నా, మీ ఇష్టం అట్లాంటిది ఎవరైనా ఉండి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ కానీ ఉంటే మనకు మంచి కోచ్ ఉన్నారు, ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. మంచి టీం వర్క్ అండి ఇది. ఈ టైం అని ఇదని ఉండదు, చక్కగా ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. ఈ పాప అయితే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే జాబ్ చేసుకుంటూ ఇక్కడ చక్కగా సెటిల్ అయిపోయింది. ఇట్లా ఈ అమ్మాయి అయితే చక్కగా అండి పక్కనే ఉన్న విలేజ్, పక్కనే నర్కూర్ పక్కనే ఉన్న గ్రామము, ఆ గ్రామంలో నుంచి వచ్చి తనకి హెల్త్ వెల్త్లో కూడా ఉన్నారు. అట్లే పిల్లలకి తను సపోర్ట్గా ఉండాలి. తన బట్టలు తను కుట్టుకుంటే కొనే కాస్ట్ తనకి కుట్టుకూలీలో వస్తుంది నాకు అని మంచి ఒక నేచర్తో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యింది. ఇట్లా మీరు ఎన్ని కూడా సపోర్టివ్గా తీసుకుని ఇట్లా అందరూ, అంటే లేడీస్ అంటే మనకేం రాదు, ఏం తెలియదు అనొద్దు, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చెయ్యాలి అనే దానికి ఒక మంచి కాన్సెప్ట్ అండి ఇది.
అంటే మేము చదువుకోలేదు కదా, మాకేం రాదు కదా అని ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు. ఎవరికి తగిన వర్క్ వాళ్ళకు ఉంటుంది. ఎంత చదువుకున్న వాళ్ళైనా టైలరింగ్ చేయడం కష్టం, ఎంత టైలరింగ్ చేసే వాళ్ళైనా కొన్ని రావు. అట్లనే ఇదొక పార్ట్ ఆఫ్ థింగ్. దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఫాలో అవ్వండి, చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ.